నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణలో ఇరు పార్టీల మధ్య అంటే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ అంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీల మధ్య అనేక రకాలైనటువంటి వాదనలు రేగుతున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగినటువంటి పరిస్థితి, దాని పర్యవసానమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే 2004లో ఏదైతే మరి కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ ఆరోపణ చేసింది, ఏ విషయంలో అసలు ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించిందంటూ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీద అప్పుడు ఒక ఆరోపణ తీసుకొచ్చింది. మళ్ళీ అదే 2014లో అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మీద ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించారంటూ కూడా వాళ్ళ మీద ఆరోపణ చేయడం జరిగింది. కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలని సిఎల్పిని విలీనం చేసుకునే కార్యక్రమంలో ఇలాంటి ఆరోపణలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు 2019 విషయంలో కూడా సేమ్ టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ మీద మళ్ళీ సేమ్ అదే ఆరోపణ చేసింది. సో అసలు నిజంగానే మరి ఫిరాయింపుల చట్టం సృష్టించుకోవడం ఎందుకు, దాన్ని ఉల్లంఘించడం ఎందుకు? మరి ఎమ్మెల్యేలు మేము అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్తున్నాం అని చెప్పి కండవాలు మార్చుకునే పరిస్థితి మనం చూసాం. కాబట్టి అసలు ఇందులో మొత్తం అన్నీ కూడా కూలంకోసం ఒకసారి చర్చిద్దాం. దీంట్లో మరి నిజాలు ఏంటి, మరి ఎంతవరకు ఇది కరెక్టు, ఈ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జంప్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం విశ్లేషిద్దాం. దీనికి సంబంధించి రాజకీయ సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడుగుదాం, ఎందుకంటే దీని మీద ఉన్నటువంటి సమగ్రమైన విశ్లేషణ ఆయన ద్వారా తీసుకుందాం. ఆయన దీని గురించి ఏం చెప్తారు విందాం. సార్ నమస్కారం. అన్న నమస్కారం. సార్, నిజంగానే అంటే ఫిరాయింపులు అనేది ఉండకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల ఘన చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినట్టు ఒక మంచి అంశం. సో మనం చూసాం, ఈ దాదాపుగా ఒక 20 ఏళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాలన్నీ కూడా పార్టీలో గెలుస్తారు, మనం ఇంకో పార్టీలో జంప్ అవుతారు. ఏమంటే అభివృద్ధి పథంలో మేము వెళ్ళడం కోసం, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మేము పార్టీ మారాల్సి వచ్చిందంటూ కూడా ఎమ్మెల్యేలు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. అసలు నిజంగానే మరి 2004 కానీ, 2014లో కానీ, 2019 కానీ, ఇప్పుడు 2024 కానీ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ఫిరాయింపుల మీద మీకున్నటువంటి విశ్లేషణ ఏంటి సార్? మంచి మనం టాపిక్ తీసుకుందామని నిన్ననే మీరు చెప్పారు. దాన్ని కూడా కొంచెం నేను డాక్యుమెంట్ సబ్మిటెడ్ స్పీకర్కి ఇచ్చిన డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చాను. అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు 2014-19లో ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు 23లో ఏం జరుగుతుంది అనేది ఆ డాక్యుమెంట్ లేదు కనుక పేపర్లో రన్నింగ్ ఇది కనుక పాతది జనాలకు గుర్తుండేది. అవును సార్. న్యాయాన్ని చెప్పాలంటే 2001లో మొదటిగా పార్టీ పెట్టినప్పుడు తన డిప్యూటీ స్పీకర్కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చి ప్రాథమిక సభ్యత్వానికి ఇచ్చి పార్టీ పెట్టిండు సార్ కేసీఆర్. బట్ తనతో వచ్చిన ఏకైక ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు సిరిసిల్ల నుంచి ఎన్నికయ్యాడు 99లో. అప్పటికి 2 సార్లు ఓడిపోయాడు, తర్వాత ఓడిపోయాడు, వేరే సంగతి అనుకోండి. బట్ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నాడు. ఎంపీపీ, డిసిఎంహెచ్ చైర్మన్, సర్పంచ్, పెద్ద రాజకీయ ఫ్యామిలీ. అతను ఒక్కడు చేరాడు, అతనితో రాజీనామా ఇప్పేలే. ఏమని చెప్పాడు, మా పార్టీలో ఎవరు చేరినా వాళ్ళ ప్రాథమిక సభ్యత్వానికి మున్సిపల్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఎక్కడైనా కానీ ఒక గుర్తు మీద ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేసి వస్తేనే నా పార్టీలో నేను ఈ పదవికి రాజీనామా ఎవరైనా ఇవ్వాలని ఆయనతో మొదటి రోజే ఆయన అనౌన్స్ చేసినాడే డయాస్ మీద ఉన్నాడు జలదృశ్యంలో ఏప్రిల్ of 2001. బట్ పాపారావుని రాజీనామా ఇమ్మని అడగల, ఎందుకంటే గెలిచే పరిస్థితి లేదు రాజీనామా ఇస్తే. అప్పుడే ఉద్యమం స్టార్ట్. ఆయన అన్నట్టుగా పిడికెలే, 1-2 మంది నా దగ్గర పిడికిల మంది లేరు అని చెప్పాడు కదా. అలాగే 2001లో మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేశారు ఎన్నికల్లో. అది ఏం జరిగింది అనేది పక్కకు పెట్టండి. ఒకటే వార్డు గెలిచాది, 100లో 11 పోటీ చేయట్లేదు. అట్లనే టిఎస్ఎస్ అని తెలంగాణ సాధన సమితి అనేది నరేంద్ర బీజేపీ నుంచి ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యారు. టీడీపీ అలయన్స్ లో బాగారెడ్డి గారు వరుసగా 11 సార్లు గెలిచారు. 4 సార్లు లోక్సభ, 7 సార్లు అసెంబ్లీకి మెదక్ జిల్లాలో. అతను మొదటిసారి ఓడిపోయాడు, తర్వాత రాజకీయాల్లో కనుమరుగైపోయినాడు. 99లో టీడీపీ అలయన్స్ బీజేపీ గుర్తు మీద అలయన్స్. వాజ్పేయి గవర్నమెంట్ లో వాజ్పేయి గారు అది మధ్యంతర ఎన్నిక 98, 96, 98 మధ్యంతర, మళ్ళీ 98 నుంచి 99లో ఒకటే ఓటుతోటి వాజ్పేయి పోయి రిజైన్ చేశాడు. మళ్ళీ మధ్యంతర ఎన్నిక, అసెంబ్లీ, పార్లమెంట్ కలిసి వచ్చాడు. అప్పటి నుంచి మనకు అన్ని కలిసి వస్తున్నాయి. మళ్ళీ 18లో డివిజన్ అయింది అనుకోండి. నరేంద్ర తోటి కూడా రాజీనామా ఇప్పారు అని కదా. కాంగ్రెస్ కూడా ఇతన్ని డిస్క్వాలిఫై చేయమని స్పీకర్ కు పిటిషన్ ఇవ్వలే పాపారావు గారు. అలాగే నరేంద్ర గారు టీఆర్ఎస్ లో చేరినా కూడా వాళ్ళు అక్కడ బీజేపీ పార్టీ డిస్క్వాలిఫై చేయమని ఇవ్వలే. వాళ్ళు ఇవ్వలేదు, ఎవరు డిమాండ్ చేయలేదు. బట్ ఈయన సిద్ధాంతానికి వ్యతిరేకంగా
ఆ ఇద్దరు, ఒక లోకసభ సభ్యుడు, ఒక అసెంబ్లీ పార్టీ పెట్టిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఈయన టీఎస్ఎస్ చేసి ఆయన ఒకటే వార్డు గెలిచాడు, సొంతంగా చేశాడు గ్రేటర్ హైదరాబాద్. అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ మేయర్కు తీగల కృష్ణారెడ్డి గారు గెలిచారు. సెకండ్ అనుకుంటా మన ఎంఐఎం వచ్చింది. థర్డ్ ఏతుందో నాగేందర్ ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేశాడు, అతను వచ్చాడు. ఇది ఆల్మోస్ట్ ఆల్ డిపాజిట్ పోయింది అనుకోండి. ఇది టీఆర్ఎస్ ఒకటే వార్డు, ఆయన ఒకటే వార్డు. ఇక 2004లో టీఆర్ఎస్ ఒప్పందం భాగంగా తెలంగాణకు మొదటి శత్రువు అని విధి లేని పరిస్థితిలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఎలయన్స్ కొట్లాడాడు. 42కి 26 గెలిచాడు, 6 లోక్సభకు 5 గెలిచాడు. గెలిచిన తర్వాత ఏదైతుందో కేంద్రంలో ఆయన మంత్రి పదవి తీసుకున్నాడు. ఇక్కడ 5గురికి మంత్రి పదవులు ఇప్పించాడు. వాళ్ళు రాజీనామా చేశారు. తర్వాత ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోయాడు. కానీ 2004 నుంచి 9 వరకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మా 10 మంది ఎమ్మెల్యేలను చీల్చిండు, చేర్చుకున్నాడని వాదన. ఇప్పటికీ కొందరు విశ్లేషకులు, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలే, నెంబర్ ఆఫ్ టీవీస్లో లీడింగ్ ఆఫ్ ఛానల్లో, నేషనల్ లెవెల్ లీడింగ్ ఛానల్ కూడా అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. విశ్లేషకులు కానీ, స్టోరీస్ కానీ, సోషల్ మీడియా కానీ, మెయిన్ మీడియా కానీ, పత్రికల్లో కానీ. కానీ 2007 వరకు కొంతమంది డిఫర్ అయ్యారు. 1.5 year తర్వాత 10 మంది శాసనసభ్యులు డిఫర్ అయ్యారు. కానీ ఏ ఒక్కరు మేము అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరుతున్నాము, మేము రాజశేఖర రెడ్డి గారిని నాయకత్వాన్ని నమ్ముకున్నామని ఏ రోజు గాంధీ భవన్ కానీ, సిఎల్పిలో కానీ, అసెంబ్లీలో కానీ ఎటువంటి పబ్లిక్ మీటింగ్ లో మేము చేరినామని ఏ ఒక్క చిన్న ప్రకటన కానీ ఒక్కటి లేదు. ఈవెన్ టిఆర్ఎస్ కూడా వీళ్ళను కాంగ్రెస్ లో చేరినందుకు డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ కూడా అక్కడ లేదు. సురేష్ రెడ్డి గారు ఇప్పుడు రాజ్యసభ మెంబరు, అప్పుడు ఆనాడు స్పీకర్. 2007లో కౌన్సిల్ రివైవ్ అయింది. 85లో రద్దయిన తర్వాత 2007లో కౌన్సిల్ రివైవ్ అయింది. అప్పుడు ఏదైతుందో ఎమ్మెల్యేస్ నియోజకవర్గం నుంచి 30, అంటే ఎమ్మెల్యేస్ ఓట్లు వేసేది 31 మంది ఉంటారు. 90లో 31 మంది ఎలక్టెడ్ బై ఎమ్మెల్యేస్. దాంట్లో 10 మంది కావాలి మొదటిసారిగా. 31 మంది ఎలక్ట్ అయ్యి తర్వాత లాటరీ అవుతుంది. ఒకటి 2 ఏళ్ళు, ఒకటి 4 ఏళ్ళు, ఒకటి 6 ఏళ్ళు. దాంట్లో ఏదైతుందో జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని జడ్పీ చైర్మన్ ఉండే అప్పటి వరకు అతనికి వీళ్ళు నామినేషన్ ఫైల్ చేశారు. డబ్బులు తీసుకున్నారు, హౌస్ సైడ్ తీసుకున్నారు, జగమెరిగిన సత్యం. ఇది కాంగ్రెస్ సంబంధం లేదు. అతను ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. 10 మంది సంతకాలు పెట్టారు. 10 మెంబర్స్ సిగ్నేచర్ చేయాలి. 10 మెంబర్సే ఓటర్స్. ఓటు అప్పుడు చాలా అంత ఒకటేసారి 31 ఎన్నిక అవుతుంది కనుక 294 కనుక దాని మీద స్పీకర్ కి కౌన్సిల్ ఎన్నికల తర్వాత డిస్క్వాలిఫై చేయమని టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ స్పీకర్ కు పిటిషన్ ఇచ్చింది. ఏమని? మా విప్పును ధిక్కరించి మా శాసనసభ్యులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు నామినేషన్ ఫైల్ చేసిండ్రు. దే ఓటెడ్, ఆల్రెడీ ఎలక్టెడ్. 10 మంది సంతకాలు పెట్టిన ప్రూఫ్ మీ దగ్గరనే ఉంది అసెంబ్లీలో. పార్టీ ఆదేశాన్ని ధిక్కరించిండ్రు. దాని తర్వాత నేను అనుకుంటున్నా 2 months లోపల 55 days లో హియరింగ్ స్టార్ట్ చేసిండు. ఆర్గ్యుమెంట్స్ ఇటు టిఆర్ఎస్ వాళ్ళను, వాళ్ళ తరఫున రామకృష్ణారెడ్డి అని అడ్వకేట్ జనరల్ అయిన టిఆర్ఎస్ పీరియడ్ లో ఇక్కడ నుంచి జంధ్యాల శంకర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ పిటిషన్స్ ఏదైతుందో స్పీకర్ దగ్గర స్టార్ట్ అయింది. ఒక 3-5-6 వాయిదాలు వాళ్ళే అడిగారు టిఆర్ఎస్ వాళ్ళే. బట్ ఏది ఏమైనా హియరింగ్ స్టార్ట్ చేసి వితిన్ 2.5 years లో డిస్పోజ్ చేశాడు. 2 months లో హియరింగ్ స్టార్ట్ చేశాడు. నోటీసులు ఇచ్చి పేసీలు, అదే కోర్టు లెక్క స్పీకర్ దగ్గర కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఎట్లయితే నోటీసులు ఇచ్చాడు. తో కొంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, కొంతమంది మొదలే డిస్క్వాలిఫై అని తెలుసుకొని వచ్చి రాజీనామా చేశారు. ఎంత అనేది ఫిగర్ నేను మర్చిపోయాను అనుకోండి. 10కి 10 ఏదైతుందో కొంతమంది రాజీనామా, కొంతమంది డిస్క్వాలిఫై. ఇది రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ చేసుకున్నాడు? వారు ఏ రోజు సిఎల్పి మీటింగ్ అటెండ్ కాలే, గాంధీ భవన్ మెట్లెక్కలే. వీళ్ళు చెప్పే భాష, ఈ కండువా అనేది టిఆర్ఎస్ వచ్చిన తర్వాత వచ్చింది. కండువా ఇస్ నాట్ ఇంపార్టెంట్. పార్టీలో చేరిందా చేరలేదా అని స్టేట్మెంట్ రికార్డ్ అంతే. ఈ కండువా అనేది అవుతుందో అది కాంగ్రెస్ కలర్ ఉందా, నేషనల్ కలర్, కాంగ్రెస్ కలర్ ఒకటి కప్పినవా లేదా అవన్నీ. కండువా అనేది పదము ఎప్పుడైతే స్టార్ట్ అయిందంటే టిఆర్ఎస్ పీరియడ్ లో 2004 నుంచి 1 నుంచి స్టార్ట్ అయింది. అయితే దానికి దీనికి సంబంధం లేదు. రాజశేఖర్ రెడ్డి 100% చెప్తున్నాను. ఈ రోజు స్పీకర్ దగ్గర డిస్క్వాలిఫై చేసి ఇమ్మని ఇచ్చింది ఏదైతుందో 2007 స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే అది హియరింగ్ స్టార్ట్ చేసిండు, డిస్పోజ్ జరిగింది. మరి 2004లో రాజశేఖర రెడ్డి ఎక్కడ చేర్చుకున్నాడు? ఇప్పటికి చాలా మంది విశ్లేషకులు టీవీల్లో స్టిల్ టుడే రాజశేఖర రెడ్డి మొదలు పెట్టింది ఇది.
అసలు నీ పార్టీ మొదలు పెట్టిందే పాపారావును బీజేపీ నరేంద్రతో నువ్వు స్టార్ట్ చేసినావు కదా, వాళ్ళు రాజీనామా ఇప్పేయాలి కదా. ఎలాగో ఎమ్మెల్యే ఇక్కడ వచ్చిండు 90 మంది ఎమ్మెల్యేలకు, అక్కడ దాదాపు నేను అనుకుంటున్నా 180-190 మందిలకెళ్ళి ఒకటే ఎంపీ నీ పార్టీలో చేరిండు, రాజీనామా ఇప్పేయాలి. వాళ్ళు డిస్క్వాలిఫై చేయమని అడగలేదు అనుకోండి అక్కడ లోక్సభ స్పీకర్ కానీ ఇక్కడ స్పీకర్ కానీ. ఇక 2014లో విడతల వారు చేరిండండి. మొదలు ఏదైతుందో డైరెక్ట్గా ఆయన పేరేంటి మన శ్రీనివాస్ యాదవ్ ఒకడే చేరిండు, రాజీనామా అనౌన్స్ చేసిండు. పొద్దున అనౌన్స్ చేసినాక మంత్రివర్గం వస్తా ఉంటే ప్రెస్ వాళ్ళు అడిగితే మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన స్పీకర్ని అడుగున్నాడు, రాజీనామా పంపినాను, రాజీనామా చేయలే. రైట్, ఓకే. విడతల వారి చేరుతా వచ్చిండు వాళ్ళు. టీడీపీ 15 గెలిచారు, 2004లో 15 గెలిచారు. ఆ 15 విడతల వారి చేరుతూ వచ్చినప్పుడు ఏదైతుందో మీకు అయితే అప్పుడు లీడర్ దయాకర్ రావు, టీడీపీ లీడర్, పార్టీ ప్రెసిడెంట్ విభజన జరిగిన తర్వాత 2014 చెప్తున్నా మీకు, 14 సంగతి. ఆఫ్టర్ 4, 14, 19, 24 మీరు అడిగింది. తో అప్పుడు దయాకర్ రావు లీడర్, డిప్యూటీ లీడర్ రేవంత్ రెడ్డి, స్పీకర్ మోసనాచారి, పార్టీ ప్రెసిడెంట్ ఎల్ రమణ. తో ఏదైతుందో ఆ ఎమ్మెల్యేల పని పట్టండి, ఫిర్యాదుదారులపై ఆధారాలు ఇవ్వగా అనర్హులుగా ప్రకటించండి అని ఎప్పుడు 29/4/15 దయాకర్ రావు, రమణ, రావుల, ఇగో రేవంత్ రెడ్డి, గోపీనాథ్, ప్రకాష్ గౌడ్ వీళ్ళంతా ఏదైతుందో వెనక ఇతను ఎవరో ఇది జ్ఞాపకలేదు. సో దే ఆర్ సబ్మిటెడ్. ఇట్లా విడతల వారు చేరి ఎవరైతే కోర్టుకు పోయిండో, ఎవరైతే స్పీకర్కి ఇచ్చిండో, లీడర్ ఆఫ్ ద టీడీపీ పార్టీ దయాకర్ రావు కోర్టుకు వెళ్ళాడు, స్పీకర్కి చేశాడు, చివరకు గవర్నర్ దగ్గర పోయాడు. గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చినాక ప్రెస్లో అడిగిండు, మీరు చేరుతారనే ప్రచారం ఉంది, మీరందరూ చేరి 2/3 అనేది ఏదైతుందో మెర్జ్ అవుతారని ఉంటుందంటే నేను ఒక కన్న తల్లి తండ్రికి పుట్టేది ఉంటే నేను క్వశ్చనే లేదు టీఆర్ఎస్ చేరేదని చెప్పాడు. రాజ్భవన్ ముందు, మైక్ ముందు, అవన్నీ సిడీలు సిడీలు. అటువంటిది విడతల వారు చేరిన ఒకసారి చేరినట్టుగా మెర్జ్ చేసుకున్నాడు. ఒక్కరిని చేరినోనికే శ్రీనివాస్ యాదవ్కు మంత్రి ఇచ్చాడు. రైట్, ఓకే. ఇది విడతల వారు చేరిన ఏదైతుందో నోటీస్ ఇచ్చాడు, చాలా సంతోషం. ఎట్ ఏ టైం చేరినట్టుగా సంతకాలు తీసుకున్నారు. మెర్జ్ 2/3 12 మంది, ముగ్గురు మిగిలారు, 15 మందికి 12 మంది చేరారు. నేను అడుగుతున్న 21 మంది కాంగ్రెస్ వాళ్ళు చేరారు. 21 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ గెలిచారు. ఎప్పుడు 2014లో గెలిచిన తర్వాత 7గురిని చేసుకున్నారు. వీళ్ళందరినేమో మెర్జ్ అయింది. 2 బిఎస్పీ గెలిచిన దగ్గర 2, ఒకరు కోనప్ప, ఒకరు ఇందర్కరణ్ రెడ్డి, ఏను గుర్తు మెర్జ్. ఒక్కడే గెలిచిండు సిపిఐ దేవరకొండ రవీందర్, ఆయన మెర్జ్. ఓకే. బట్ అబౌట్ కాంగ్రెస్ 21 మంది గెలిచారు. 21 మందిలో విఠల్ రెడ్డి ఫ్రమ్ బైసా కాంగ్రెస్, రెడ్డి నాయక్ డోర్నకల్, అప్పటికి మాజీ మంత్రి 89 నుంచి ఎన్నికైతే వచ్చిండు రెడ్డి నాయక్. తర్వాత కనకయ్య ఫ్రమ్ ఇల్లందు, తర్వాత పువ్వాడ అజయ్, కోరం కనకయ్య ఇల్లందు, అండ్ మన అజయ్ ఫ్రమ్ ఖమ్మం. ఎన్ని 4 ఖమ్మం ప్రాపర్. భాస్కర్ రావు మిర్యాలగూడ 5, తర్వాత యాదవ్ ఆఫ్ చేవెళ్ళ 6, చిట్టం రామ్మోహన్ రెడ్డి మన మక్తల్ 7 ఎమ్మెల్యేలు జరిగింది విడతల వారిగా, 7 మెంబర్స్. వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయమని అప్పుడున్న మోసనాచారికి పిటిషన్ ఇచ్చారు జానారెడ్డి గారు. 21లో 7 మంది చేరిండు. వీళ్ళను విడతల వారి చేరిన వాళ్ళను 2/3 అని మెర్జ్ చేసిండు. ఓకే. 2 బిఎస్పీని చేసిండ్రు, కమ్యూనిస్ట్ చేసిండు. వాట్ అబౌట్ 7? ఒక నోటీస్ చేయలేదు, 5 సంవత్సరాలు డిస్పోజ్ చేయలేదు. కాంగ్రెస్ ఆ రోజు పోరాటం చేయలేదు, న్యాయ పోరాటం చేయలేదు. వీళ్ళందరినీ డిస్పోజ్ చేస్తున్నావు. వాట్ అబౌట్ అని ఏ రోజు కూడా స్పీకర్ ని నిలదీయలేదు. అది బలహీనత, కాంగ్రెస్ పార్టీ బలహీనత. అటు పార్టీ కానీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ఉన్నాక అప్పుడు జానారెడ్డి గారు కానీ ఏ రోజు అసెంబ్లీని స్తంభింపజేయలేదు, కోర్టులో న్యాయ పోరాటం సరిగా చేయలేదు, ప్రజల పక్షాన దీన్ని తీసుకుపోలేదు. ఇది వాస్తవం. ఈ 7గురిని అయితే డిస్క్వాలిఫై చేయాలి కదా, నోటీసులు ఇవ్వాలి కదా. ఇది ఎట్లా నైతికమైతుంది? అనైతికమా కదా? 7గురిని ఏమి వీళ్ళందరూ ఏం చెప్పిండ్రు? మేము అభివృద్ధి కోసము చేరుతున్నాము, ఈ తెలంగాణ సర్కారును కూల్చాలని కుట్రలు పన్నారు, దాంట్లో ఓడిపోయిన ఎమ్మెల్యే
వినోద్ కానీ వివేక్ ఎంపీగా ఓడిపోయి కూడా ఇగో అందరు అక్కడే ఉన్నారు. అవును, టీఆర్ఎస్ కన్నా ఒప్పుకున్నారు. అవును, కొట్టు. ఇక కౌన్సిల్ కూడా అట్లయింది. కౌన్సిల్ పక్క పెడతాం. ఇప్పుడు అసెంబ్లీ ఇస్ హాట్. అవును సార్. ఇక కౌన్సిల్ ది డిస్క్వాలిఫైడ్. ఈ విధంగా ఏదైతుందో ఆ రోజు 7 ఎమ్మెల్యేలను చేర్చుకొని 5 ఏళ్ళు ఒక్క నోటీస్ చేయలే. కరెక్టే. ఇది న్యాయమా అన్యాయమా? రైట్, ఓకే. మళ్ళీ తర్వాత ఏదైతుందో 19లో ఏదైతుందో విడతల వారి చేరింది. ఎవరు ఫస్ట్ మన ఈయన పేరేంటి, ఇద్దరు చేరారు. మన ఆశోభాద్ అత్రం సక్కును ఇంకోళ్ళు ఖమ్మం ఇద్దరు చేరారు. ఇగో అండి, ప్రలోభ పెడుతున్నారు. ఇది గాంధీ స్టాచ్యూ ముందు షబ్బీర్ అలీ, సుధీర్ రెడ్డి, ఇగో సబితమ్మ. బ్యాక్ సైడ్. అవును, ఇది ఎప్పుడు? ఇది 4వ తారీఖు మార్చి, 3వ తారీఖు మార్చి. 7 రోజులకి 11వ తారీఖు పార్టీ మారింది. మంత్రి పదవి. రైట్, ఓకే. ఇది కూడా విడతల వారి చైర్మన్ కాంగ్రెస్ పార్టీని విడతల వారు తీసుకొని 1 by 1 తీసుకొని అందరూ ఒకసారి మేనేజ్ చేసి ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు, కొందరికి మంత్రి పదవులు ఇచ్చిండ్రు, కౌన్సిల్లో డబ్బులు ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చిండ్రు, పేర్లు చెప్పదలుచుకోవాలి. కోట్లాది కోట్లు ఇచ్చిండ్రు, ఖర్చు అయిన అప్పులనే అంటే కౌన్సిల్ కొని. ఇది వాస్తవం, 100% వాస్తవం. అంటే ఒక పశువుల సంతలు ఏదైతే గొర్రెలు బర్రెలను కొంటామో ఆ విధంగా కొనడం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, 2004 నుంచి 9 జ్ఞానేశ్వర్ దగ్గర డబ్బులు తీసుకున్నారేమో, అవుట్ సైడ్ తీసుకున్నారేమో, కానీ కాంగ్రెస్ పార్టీ ₹1 ఇయ్యలే 10 మంది ఎమ్మెల్యేలకు. రాజశేఖర్ రెడ్డి గారి పేర్లు ఎంకరేజ్ చేసిండు, కానీ పార్టీలో చేరినమని కానీ అభివృద్ధి కోసం చేరుతున్నామని చెప్పలే. బట్ 2014లో ప్రతి వాళ్ళు ఏదైతుందో మేము అభివృద్ధి కోసం చేస్తున్నామని ఓపెన్ గా డిక్లేర్ చేసిండు. అటు టీడీపీ కానీ, బిఎస్పీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ మీద చర్య తీసుకోవాలి. 19లో ఏదైతుందో సేమ్ విడతల వారు చేరిండు కాంగ్రెస్ పార్టీ. ధర్నాలు కూడా చేశారు. చేరిన వాళ్ళ మీద సబితమ్మ, ఎల్బీ నగర్, ఆయన పేరు సుధీర్ రెడ్డి, గండ్రా. తర్వాత గాయప్ 1 వీక్ లో ఆమెకు మంత్రి పదవి వచ్చింది. బార్గెన్ చేసుకున్నది మంత్రి పదవి. దాంట్లో ఎంఐఎం కీలక పాత్ర. ఆయన ఇంట్లో చర్చలు జరిగినాయి. కొడుకు ఎంపీ కూడా అంటే ఎంపీ ఇవ్వలేము, ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ఇది పార్లమెంట్ ఎన్నికలకు ముందే మార్పు జరిగింది. 2019 మార్చి 4 నాడు ధర్నా చేసిండ్రు, 11 నాడు చేరిండ్రు. ఇక వచ్చింది ఏదైతుందో నౌ ఈజ్ 20 ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో చేర్చుకుందని అంటున్నారు. రైట్, చేరిండు, అభివృద్ధి కోసం చేరిండు అనేది 100% సాక్ష్యాలు ఉన్నాయి. కండు అనేది నేను కౌంట్ చేయను. నేను కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను చేరుతున్నా, నా నియోజకవర్గం అని క్లారిటీగా స్టేట్మెంట్ ఇచ్చినవి ఉన్నాయి. పోస్టర్ చేశారు, ఫ్లెక్సీలు కట్టారు, ఆ మంత్రుల మీటింగ్లు అటెండ్ అయ్యారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఈ 1.5-2 years అవుతుంది, ఇంకొక 2 నెలలు ఏదంటే ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి అటెండ్ కాలే, ప్లీనరీకి అటెండ్ కాలే, ఎక్కడ లేదు. కాంగ్రెస్ తో కలయికి తిరుగుతున్నారు వాళ్ళు. బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇది అనైతికమే. గతంలో బీఆర్ఎస్ చేసింది అనైతికమే, ఇప్పుడు కాంగ్రెస్ చేసే అనైతికమే. కానీ 2004 నుంచి 9 మాత్రము ఎక్కడ చిన్న సంఘటన లేదు. ఇది వెరీ క్లారిటీ. డిస్క్వాలిఫై 5 ఏళ్ళు పెండింగ్ పెట్టలేదు స్పీకర్. డిస్క్వాలిఫై చేయమనేది 2007 స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత విత్-ఇన్ 2 months హియరింగ్ స్టార్ట్ చేసాడు వాళ్ళే. ఒక 6-7 పోస్ట్ పోన్స్ అడిగింది. మీరు కావాలంటే రామకృష్ణారెడ్డి గారిని కానీ జంధ్యాల శంకర్ తోటి ఇది ఇంటర్వ్యూ తీసుకోండి, కావాలంటే రికార్డ్స్ లో ఉంది. డిస్క్వాలిఫై చేయమన్నది క్రాస్ ఓటింగ్ చేసినందుకు, నామినేషన్ మీద ఫైల్ చేయమన్నందుకు. కానీ ఈ 3 సంఘటనలు డిఫరెంట్. 14లో కానీ, 19లో కానీ, 24లో కానీ స్పీకర్ కు పిటిషన్ ఇచ్చి డిస్క్వాలిఫై చేయమన్నారు. పార్టీ మారిందని. అప్పుడు పార్టీ మారిందని కాదు, దానికి దీనికి తేడా ఉంది. ఏది ఏమైనా ఈ చట్టము రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినాక 84 అంటే 85-86లో చట్టం తెచ్చాడు. బట్ 1/3 స్ప్లిట్ అన్నాడు. 1/3 స్ప్లిట్ అన్నాడు. తర్వాత ఏమైందంటే 1/3 మార్గం చేంజ్ చేశాడు, స్ప్లిట్ అని. తర్వాత ఇంకో పార్టీలో మెర్జ్ అవుతా పోయింది. దాన్ని ఏం చేసిందంటే 2/3 అనేది మళ్ళా 2023లో నేను అనుకుంటున్న వాజ్పేయి ప్రభుత్వంలో మళ్ళీ దీనికి సవరణ తెచ్చారు. 2/3. ఆ 2/3 పరిణామమే 14లో టీడీపీని చేర్చుకోవడం కానీ, తర్వాత 19 కాలంలో బట్టి
గారు పోవడానికి అవును. 2/3 కాంగ్రెస్ చేసుకోవడం కానీ దీనికి కారణం. అట్లే కౌన్సిల్ అయితే మహా ఘోరంగా ఉన్నారు అనుకోండి. కౌన్సిల్ మెంబర్ ఘోరంగా ఉన్నారు. 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు, కొందరికి పదవులు, విప్పులు, కార్లు, జెండాలు ఇవన్నీ ఇచ్చింది అనుకోండి. ఏది ఏమైనా పార్టీ పుట్టిందే, పార్టీ మార్పిడి ఏదైతుందో బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. పాపారావును నరేంద్రను రాజీనామా చేయించలే. ఈ రోజు కోర్టులో ఉంది. నిన్న బాగా చూపుడుతున్నాడు జగదీశ్వర్ రెడ్డి అన్ని కాయిదాలు, సాక్ష్యాలు. ఇవి సాక్ష్యాలు నీకు దేవా? నువ్వు మెంబరే కదా. 2014లో నువ్వు మొదటిసారి గెలిచినావు కదా. 2009లో ఓడిపోయి హుజూర్ నగర్కే 2014 మొదటిసారి గెలిచి మంత్రి అయినావు కదా. ఆ రోజు 7 శాసనసభ్యులు 7 కాంగ్రెస్ శాసనసభ్యులు చేరితే మీరేం రెస్పాండ్ కాదు, ఏమి నోటీస్ చేయలే, చర్య తీసుకోవాలి. ఆ రోజు 21లో 7 జరిగింది కనుక 14 ఉన్నారు కనుక ప్రతిపక్ష హోదా ఎంజాయ్ చేసిండు జానారెడ్డి గారు. కానీ మీరు చర్య తీసుకున్నారా? అది నైతికమా అనైతికమా? కౌన్సిల్ నైతికమా అనైతికమా? తో మీరు చేస్తేనేమో సంసారం, వ్యభిచారం అంటే ఇది చాలా విచిత్రము. ఏది ఏమైనా మీ యోయో ద్వారా మనం నిన్న అనుకున్నట్టుగా దీని మీద మీకు ఆలోచన వచ్చి పెట్టాలనేది. ఇది నేను ఎవరిని తప్పట్లేదు. ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ విశ్లేషకులు ఇది ఒకసారి మళ్ళీ క్లారిటీ. నేను ఏదన్నా తప్పు మాట్లాడితే, దీంట్లో తప్పు జరిగితే, నేను రాజశేఖర రెడ్డి గారు చాలా నీతివంతుడు, బుద్ధివంతుడు, ఇప్పుడు ఏదైతుందో ఇటు రేవంత్ రెడ్డి గారా లేకపోతే కేసీఆర్ ఏదైతే తప్పు చేసిండో ఆయన తప్పు చేయలేదు అనడానికి నేను ఆర్గ్యుమెంట్ చేయడానికి రాలేదు. బట్ ఆ హయాంలో జరిగిన సంఘటన చెప్పిన. బట్ ఆ రోజు ఏదైతుందో ఒక్కరిని చేర్చుకోలేదు. ఒక్కరు ఏదైతుందో మేము అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నాము, రాజశేఖర రెడ్డి అందంగా ఉన్నాడు, బంగా ఉన్నాడు అని ఎవరు అనలేదు. బట్ అదైనా నేను ఆ రోజు ఆర్టీ చైర్మన్ ఖండించాను, అనైతికమని చెప్పాను. ఇది ఏదేమైనా వాళ్ళ కుటుంబ సభ్యులు గాంధీ భవన్ లో చేర్చుకున్నారు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది. వీళ్ళు అవసరం లేదు. అర్జునుడు మహాభారతంలో అధర్మ యుద్ధం చేసిండు. శిఖండిని అడ్డం పెట్టుకుని యుద్ధం చేసిండు. రాజశేఖర రెడ్డి నువ్వు ధర్మ యుద్ధం చేయి, అధర్మ యుద్ధం చేయకు. నాలాంటి వాళ్ళు 100 మంది నాయకులు, 1000 మంది, లక్షల మంది కార్యకర్తలు నీకు అండ ఉన్నారు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు మనకు ఏదైతుందో భజన చేసే అవసరం లేదు, ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది పని అని. అంటే వాళ్ళు పాపం స్టేట్మెంట్లు కూడా ఇయ్యలే, ఏదో పైరవేలకు వచ్చారనుకోండి, వేరే సంగతి. బట్ ఆ రోజు డిస్క్వాలిఫై చేయమన్న పిటిషన్ 2007 తర్వాతనే సబ్మిట్ చేశారు. ఈ రోజు వరకు టీఆర్ఎస్ నాయకులు కూడా 2004, 5 సంవత్సరాలు మేమేం పిటిషన్ ఇచ్చినా డిస్పోజ్ చేయలేదు సురేష్ రెడ్డి గారు అంటే. నీ పార్టీలో ఉన్నాడు కదా సురేష్ రెడ్డి. స్పీకర్ పిటిషన్ ఎక్కడ ఇచ్చినావు నువ్వు? ఓన్లీ జ్ఞానేశ్వర్ ముద్రాజ్కు నామినేషన్ వేసినందుకు మాత్రమే డిస్క్వాలిఫై చేయమను. డిస్క్వాలిఫై చేశారు. 50 రోజుల్ని వితిన్ 2 monthsనే హియరింగ్ స్టార్ట్ చేశాడు. మీరే వాయిదాలు అడిగారు, దాని మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ 7 మీరు ఏదైతుందో ఏ విధంగా 5 సంవత్సరాలు కంటిన్యూ అయింది అనేది ప్రజలకు ఈ రోజు చెప్పవలసిన అవసరం ఉంది. ఎవరు చేసినా ఇది అనైతికము. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇటువంటిది మేము చేరలేదు, ఆ కండువా కాదు, అది కాంగ్రెస్ కాదు, అది జాతీయ ఎజెండా, ఖచ్చితంగా రికార్డెడ్ గా ఉన్నాయి. రికార్డెడ్ గా ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు 10 మందిలో సరే 2 అంటే రెస్పాండ్ కాలేదు, ఒక 8 మంది మాత్రం మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పుకోవడంలో ఆంతర్యం ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఆ ఆన్సర్ ని పెట్టి దాటేయాలని అంతే. కానీ సుప్రీంకోర్టు స్పీకర్ కు ఆ ఆన్సర్ ఇస్తే సుప్రీంకోర్టుకి ఏదైతుందో 3 months తర్వాత డిసిషన్ మళ్ళీ సుప్రీంకోర్టు వీళ్ళు పోతారు. సుప్రీంకోర్టు ఫైల్ పంపాలి. ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, రికార్డెడ్ గా మాట్లాడింది, విజువల్ వాళ్ళు మైక్ లో మాట్లాడింది ఉంది కదా. ఈ రోజు స్పీకర్ కి ఏమి ఇచ్చింది అనేది కాదు, దీన్ని దాటవేయడానికి కాలయాపన చేయడానికి చేస్తున్నారు. అల్టిమేట్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్. స్పీకర్ డిస్పోజ్ చేయడు. ఈ ఇద్దరిది మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆయన కూతురుకు టికెట్ రావడం అనేది ఇంపార్టెంట్ కాదు, అతను ప్రచారంలో పాల్గొన్నట్టుగా వందల సభల్లో ఏదైతుందో ఆయన విజువల్స్ ఉన్నాయి. నాగేంద్రేమో కాంగ్రెస్ బీఫామ్ మీదనే ఇంకోటి ఆయన ఎంపీగా కూడా పోటీ చేసి, కాంగ్రెస్ బీఫామ్ అంటే ఎంపీనే కదా, ఎంపీగా పోటీ చేసినది క్లియర్ ఎవిడెన్స్. ఆ రెండు ఏదైతుందో డిస్క్వాలిఫై అనేది ఖచ్చితంగా డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఆన్సర్ ఇచ్చినా ఇయ్యకున్నా వాళ్ళను కాలయాపన చేయడానికి వీళ్ళని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు 3 నెలలు అయిపోతేనే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళది ఏదైతుందో రిపోర్ట్ పంపుతాడు, వీళ్ళు ఈ మాట ఇచ్చిందని. వీళ్ళేం చేస్తారు సుప్రీంకోర్టులో, లేదు కండువాది ఇంపార్టెంట్ కాదు,
వీళ్ళుగో విజువల్స్ వీళ్ళయి, ఇది రికార్డెడ్ గా, Okay. ఇగో ఫ్లెక్సీలు, మా బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అటెండ్ కాలేదు, కార్యక్రమాలు అటెండ్ కాలేదు, ప్లీనరీ అటెండ్ కాలేదు, ఎక్కడ మాకేదైతుందో వాళ్ళు కన్సూప్ మేరలో మా పార్టీలో లేరు అనేది అంటది. అప్పుడు ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టే మళ్ళీ డైరెక్షన్ ఎట్లా ఇస్తుంది ఏం సంగతి. బట్ ఏది ఏమైనా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పరువు కాపాడుకోవాలంటే గెలుపోవటంలు సహజమండి, గెలుపోవటం సహజం. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయింది 77లో, 89లో కల్వకుర్తి రామారావు, అంతకంటే పెద్దవాళ్ళు పుట్టవరు. వాజ్పేయిలు, అంబేద్కర్లు, మన కామరాజులు, వీళ్ళందరిది కౌంట్ చేయకండి. అంటే మాస్, అంబేద్కర్ ఇస్ ఎ క్యారెక్టర్ పర్సన్, వాజ్పేయి ఇస్ ఎ క్యారెక్టర్, కామరాజ్ ఇస్ ఎ క్యారెక్టర్. బట్ వీళ్ళిద్దరు మాస్ లీడర్స్. 5 సంవత్సరాల అమ్మాయి గాని అబ్బాయి గాని, 90 సంవత్సరాల తాత గాని అవ్వ గాని గుర్తుపట్టేంత మాస్. అటువంటి వాళ్ళు ఓడిపోయింది, వీళ్ళు కౌంట్ కాదు. ఇప్పటికైనా రాజకీయాలు పక్షాలను జరగాలంటే ఒకటి, కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంది కనుక 99 సీట్లతోటి దేశంలో ఒక రౌండ్ టేబుల్ ఆల్రెడీ మేనిఫెస్టోలు కూడా పెట్టారు పార్టీ మార్పిడి మీద. దీన్ని ఏదైతుందో మళ్ళీ ఒక సవరణ తెచ్చి స్పీకర్ అసెంబ్లీ కానీ, చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ కానీ, అక్కడ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ, లోక్సభ స్పీకర్ కానీ 3 నెలల లోపల డిస్పోజ్ చేయాలి. ఎవరి మీద కాంప్లైంట్ వస్తే యాంటీ పార్టీ యాక్టివిటీ చేసినప్పుడు డిస్పోజ్ చేయాలి. అంటే విచక్షణాధికారము స్పీకర్లకు, చైర్మన్లకు ఉంటుంది, లోక్సభ, రాజ్యసభ కానీ, కౌన్సిల్ కానీ. దీన్ని వీళ్ళు డిస్పోజ్ చేసిన తర్వాతనే కోర్టు ఎంటర్టైన్ చేస్తుంది. అప్పటి వరకు కోర్టు ఇంటర్ఫేర్ కావద్దు అన్నది. ఫస్ట్ టైం సుప్రీం కోర్టు ఒక టైం బాండ్ పెట్టింది. దీనిపై ఏముంటుంది అనేది ఈ 10 రోజుల్లో మనకు తేలిపోతుంది. మళ్ళీ సుప్రీంకోర్టు ఏమి ఇస్తుంది అనేది. ఆల్రెడీ మీకు రాష్ట్రపతి, గవర్నర్లకే ఏదైతుందో టైం బాండ్ పెట్టింది. అయితే ఇది వెరీ ఈజీ. గవాయ్ ఏదైతుందో ఈ రోజు చీఫ్ జస్టిస్ ఖచ్చితంగా ఇది ఆయనే టేకప్ చేసింది కనుక కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటికైనా వీళ్ళతో రాజీనామాలు చేయించి, కేంద్రంలో కూడా ఎవరు దీనివల్ల మధ్యప్రదేశ్లో నష్టపోయింది, కర్ణాటకలో నష్టపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్, అంతకుముందు గవర్నమెంట్. సో ఇది ఎక్కడ నష్టపోవద్దంటే, ఇబ్బందులు పడద్దంటే, ఇక్కడ నష్టపోయింది ప్రతిపక్ష హోదా. దీన్ని ఏదైతుందో పగడ్బందీ చట్టం తేవడానికి ఫ్రంట్ గా మేము ప్రతిపక్షంగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దీని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పార్టీ మార్పిడి అనేది రాజకీయ వ్యభిచారం అయిపోయిందండి. అయితే పదవులు, అయితే డబ్బులు, ఈ విధంగా. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటే అంటుంది సార్, అప్పుడు ఒక సంతలో గుడ్లు మాదిరిగా కొనుగోలు చేశారు 7 మందిని, అప్పుడు ఎవరేం మాట్లాడలేదు, అది కూడా అడ్వాంటేజ్ తీసుకున్నారు కదా. ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ 64 ఉంది కనుక అది. బట్ బీఆర్ఎస్ కూడా మొదటిసారి 63 వచ్చింది కనుకనే 2014లో కొంచెం ఇబ్బంది పడ్డారు. అవును. బట్ సెకండ్ టైం 88 వచ్చినాక చేసింది కదా. అవును, అప్పుడు అది మరి దారుణం. అది అవసరం లేదు కదా, మ్యాజిక్ ఫిగర్ వచ్చినా కూడా చేశారు. అవసరం లేదు కదా. ఏది ఏమైనా దీన్ని ముగింపు పలకాలంటే కాంగ్రెస్ మెయిన్ ప్రతిపక్షంగా ఆల్రెడీ మేనిఫెస్టోలు కూడా పెట్టింది కనుక గత ఎన్నికల్లో, పార్లమెంట్ సందర్భంలో దీన్ని జాతీయ స్థాయిలో మళ్ళీ ఒక అమెండ్మెంట్ చేసి స్పీకర్కి ఏదైతుందో టైం బాండ్ పెట్టాలనేది ఏదైతుందో ఉండాలి. నేను అనుకుంటా సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు గవాయ్ గారు కూడా అది గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ కే ఇస్తున్నాడు, నాట్ టు పెండింగ్ ఎనీ ఫైల్స్, డిస్పోజ్ అనేది టైం బాండ్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే దీనికి కూడా నేను అనుకుంటున్నా ఇప్పుడు ఈ తెలంగాణ జరిగే పరిణామాల మీద గవాయ్ గారు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ఏదైతుందో రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టం ఇది, అమెండ్మెంట్ వాజ్పేయి గారు తెచ్చారు. ఏమన్నా రాజకీయాల మీద గౌరవం ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇక గ్రామ స్థాయిలో మండల్ టీసీలు, కౌన్సిలర్స్ అయితే 1000 మందిని చేశాడు. ఎవరు మన ద మహాగ్రేట్ కేసీఆర్ గారు కౌన్సిల్ చేశాడు. మనం అసెంబ్లీ ఇది పిన్ పాయింట్ అయింది కనుక ఇది హాట్ అవుతుంది కనుక నిన్న జవాబు ఇచ్చి జగదీశ్వర్ రెడ్డి కాయిదాలు కత్తుపోలు చూసిపోయింది కనుక మీ యోయో ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా టిఆర్ఎస్ నాయకులకు, ఈవెన్ కాంగ్రెస్ కానీ, రాజశేఖర రెడ్డి గారు తప్పు చేస్తే నేను తప్పు చెప్పానా దానికి, దీన్ని కూడా నేను తప్పు మాట్లాడానా విత్ రికార్డ్ తోటి ఇది స్పీకర్కి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ నేనైతుందో చర్చకు రెడీ. దీంట్లో ఏ ఒక్క తప్పున్నా కూడా మీరే శిక్ష చేసిన యోయో ముందు, ప్రజల ముందు ప్రకాష్ రావు బయాసుడు మాట్లాడుతున్నాడు అంటే ఏదైతుందో నేను ఏ శిక్షకైనా ఒప్పుకోవడానికి తయారుండే. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకొని రాజీనామాలు చేయించి
ఉప ఎన్నికలకు పోండి, గెలవడం ఓటమి వదిలిపెట్టారు. కాదు సార్, ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రభుత్వం అయితే పోదు. పోదు అదే కాదు సార్, ఇప్పుడు మీకు ఎంత అపారమైనటువంటి అనుభవం ఉంది. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వీళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళేమో పక్కా ఉప ఎన్నికలు వస్తాయి, ఆ 10 మంది కంపల్సరీ రిజైన్ చేసి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎటు తేల్చట్లేదు. సో ఏంటి ఫైనల్గా మీకున్న విశ్లేషణ? సార్ అదే సార్, కోర్టు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి గవర్నర్లే శాసించింది, నథింగ్ డూయింగ్, యూ కాంట్ పెండింగ్ ఒక టైం బాండ్ అనేది ఉండాలని చెప్తుందంటే దీన్ని కూడా స్పీకర్ కూడా పరిధి పెడుతుంది. 100% పెడుతుంది. సుప్రీం కోర్టు ఖచ్చితంగా ఒక కఠిన నిర్ణయం తీసుకునేది ఖాయం. దాని తర్వాత మనకి ఏదైతుందో ఏదో ఒకటి దీనికి కొలికి వస్తుంది. ఇంకా సుప్రీం కోర్టు దీన్ని పెండింగ్ పెట్టది. వాళ్లకు ఉండే అధికారాలను ఖచ్చితంగా వినియోగించుకుంటది. రాష్ట్రపతిని గవర్నర్ని నథింగ్ డూయింగ్ అని చెప్పింది. గతంలో ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వన్స్ షెడ్యూల్ ఇష్యూ అయిన తర్వాత ఇతర దేశాలకు అవుట్ ఆఫ్ ఇండియా పోవడానికి వీల్లేదని బైండ్ ఓవర్ చేసింది. అప్పుడు ఉన్నది నా జ్ఞాపకం లేదు ఎవరో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బట్ నాట్ టు గో అవుట్ సైడ్ ఇండియా అన్నాడు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి ఇతర దేశాలకు పోయినప్పుడు మై గవర్నమెంట్ అంటాడు. మై గవర్నమెంట్ డూయింగ్ దిస్ పాలసీస్, మా గవర్నమెంట్ ఇటువంటి మార్పులు చేస్తుంది, ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలు చేస్తుంది. అది ఎన్నికల సందర్భంలో షెడ్యూల్ ఇచ్చిన తర్వాత అది ఆ టూర్ జరిగితే అది పాలక పక్షానికి సపోర్ట్ గా ఉంటది కనుక రాష్ట్రపతి కూడా పోవడానికి వీల్లేదన్నాడు. అప్పుడు షెడ్యూల్ ఇష్యూ అయింది, ప్రెసిడెంట్ది పోస్ట్పోన్ అయిపోయింది టూర్. అంటే అటానమస్ అనేది సెషన్ వచ్చిన తర్వాతనే విచక్షణాధికారాలను వినియోగించుకున్నాడు. అంతవరకు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు లేదు. అలాగే ఈ రోజు గవాయి వచ్చిన తర్వాత రాష్ట్రపతి కూడా పెండింగ్ పెట్టడానికి వీల్లేదు, గవర్నర్ పెట్టుకోవడానికి వీల్లేదు అన్నాడు. ఇంతవరకు ఇటువంటి జడ్జిమెంట్ ఏ జ్యుడిషియరీ ఇవ్వలేదు సుప్రీంకోర్టులో, కఠినంగా ఇవ్వడం జరిగింది. కనుక ఏదైతుందో అత్యున్నతమైన న్యాయస్థానము దాన్ని ఫాలో కావాల్సిందే. అంటిల్ అన్లెస్ రాజ్యాంగ సవరణ తెస్తే తప్పితే, లేకపోతే 100% ఫాలో కావాలి. అలాగే దీని మీద కూడా మీరు అన్నట్టుగా నా అభిప్రాయం కాదు, సుప్రీంకోర్టులో ఇది ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుస్తుంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. రైట్ సార్, చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. రైట్.